గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాం. మనకి యేసు ప్రభువుకి మధ్య ఉన్న ఈ ప్రేమ ఎవరితో ప్రారంభమై ఉన్నదని ఇక్కడ తెలియజేస్తుందంటే, ఫస్ట్ లవ్ చేసింది ఎవరు అంటే ఆయనేనట. ఆయనే మనల్ని ఫస్ట్ ప్రపోజ్ చేసింది. ఒకసారి ఇద్దరు భార్యాభర్తలతో నేను మాట్లాడుతున్నా. వారిది ప్రేమ వివాహం. వారికి వివాహం అయ్యి సుమారు 25 సంవత్సరాలు దాటింది. వారిద్దరితో నేను మాట్లాడుతున్నప్పుడు, ఇద్దరు అమెరికన్స్తో నేను మాట్లాడుతున్నప్పుడు సరదాగా, మీ ఇద్దరి ప్రేమలో మొట్టమొదటిగా ప్రపోజ్ చేసింది ఎవరు మిమ్మల్ని అంటే, ఈయన డాక్టర్ బై ప్రొఫెషన్, ఆవిడ కూడా మంచిగా చదువుకుని ఇప్పుడు ఇంట్లో హోమ్ మేకర్గానే ఉన్నారు. అయితే వీరిద్దరు యూనివర్సిటీలో ప్రేమించుకుని వివాహం చేసుకున్న తర్వాత 25 సంవత్సరాల తర్వాత నేను వాళ్ళని అడుగుతున్న ప్రశ్న, ఎవరు ముందు ప్రేమించారు మిమ్మల్ని, ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే, వాళ్ళిద్దరూ కలిసి ఒక 15 నిమిషాలు డిస్కస్ చేసుకుని, ఫస్ట్ నువ్వే కదా, ఆ ముందు నువ్వే కదా నాకు ఫోన్ చేసింది, ఆ ముందు నువ్వే ఏంటంటే, ఈ డిస్కషన్ అంతట్లో అవుట్కమ్ ఏంటంటే, నేను కాదు నిన్ను ముందు ప్రేమించింది, నువ్వు నన్ను ప్రేమించావు, తర్వాత నేను నిన్ను ప్రేమించా. అంటే ఇక్కడ ఎవరు గొప్పగా ఫీల్ అవుతున్నారు? ప్రేమింపబడినవాడు గొప్పగా ఫీల్ అవడానికి చూస్తున్నారు. లేదు ముందు నువ్వు ప్రపోజ్ చేసావు అంటే నువ్వు ప్రపోజ్ చేసావు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ముందు నేనే ప్రపోజ్ చేశా, మీరు కాదు నన్ను ప్రేమించింది, నేనే మీ వెంట పడ్డా. దీన్ని బట్టి ఒక వ్యక్తి ప్రేయసి ప్రియుడు ప్రక్కన పెట్టండి, ఇన్ జనరల్గా ఎవరినైనా మనం ప్రేమిస్తున్నాము అంటే, అది సహోదరుడు అవ్వచ్చు, స్నేహితుడు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు. అమ్మ నన్ను బాగా చిన్నప్పుడు చూసుకుంది కాబట్టి నేను అమ్మను చూసుకుంటున్నానా? మా నాన్న త్రాగుబోతుడుగా ఉండి అస్సలు నన్ను చూసుకోవట్లేదు కాబట్టి మా నాన్న చూసుకోవాల్సిన పని లేదనే విధంగా ఉంటున్నావా? కానీ అమ్మ నాన్న మనం ఏమై ఉన్నామని చెప్పి ముందు వాళ్ళు మనల్ని ప్రేమించారు. వీడు పెద్ద అయిన తర్వాత నన్ను ప్రేమిస్తాడనా? గమనించండి, ఎవరు ముందు ప్రేమించుతున్నారో ఆ ప్రేమ యథార్థమైనది, ఆ ప్రేమ పరిశుద్ధమైనది, ఆ ప్రేమ క్రీస్తుని పోలిన ప్రేమ. నా ఫ్రెండ్ నాకు ఈ హెల్ప్ చేశాడు కాబట్టి నేను వాడికి హెల్ప్ చేయాలనే ప్రేమ. యేసయ్య చెప్తున్నారు. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుటకు తన కుమారుని పంపెను. దేవుడు మనల్ని ముందు ప్రేమించి ఆ ప్రేమలో ఒక సాక్రిఫైస్ తన కుమారుని పంపాడు. గమనించండి ప్రియులారా. దీన్ని బట్టి ఇక్కడ యోహాను భక్తుడి కంక్లూజన్ ఏంటట? చివరి వచనం, అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం చూస్తే, దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము. కంక్లూజన్ ఏంటంటే, మనం ముందు దేవుని ప్రేమించలేదు, దేవుడే మనల్ని ముందు ప్రేమించాడు కనుక మనం దేవుని ప్రేమిస్తున్నాం. అట్టి ప్రేమ దేవుని నుండి మనం పొందుకున్న క్రైస్తవులంగా ఉంటే, మనము ఎదుట వారిని ప్రేమించుటలో మొదట ఉండాలి. నిష్కలంకంగా పవిత్రమైన ప్రేమతో ఎదుట వానికి ప్రేమను వ్యక్తం చేయుటలో మనము ముందుండాలి. నాకు తన మంచిగా ఉన్నాడు కాబట్టి నేను తను ప్రేమిస్తున్నాను కాదు. నేను ప్రేమించినప్పుడు అతను మంచిగా రిసీవ్ చేసుకోవచ్చు, చేయకపోవచ్చు. ప్రేమించుకుంటూ మనం వెళ్ళడమే మన పని. అందరికీ దేవుని మంచిని పంచడమే మన పని. దేవుని ప్రేమ మన పట్ల ఎలా ఉన్నది? కృపాసహితంగా మన అవసరతలలో ఆయన ఆదుకొనిచున్న ప్రేమ. మన ప్రేమ దేవునికి ఎలా వ్యక్తం చేయాలి? దేవుని అవసరతల్లో మనం ఆదుకోవాలా? ఆయనకేం అవసరతలు ఉంటాయి? ఆయనకి మనం ఏం కృప చూపుతాం? అందునే యోహాను భక్తుడు యోహాను రాసిన మొదటి పత్రికలోని 5వ అధ్యాయం 3వ వచనంలో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుడు మనుషుల్ని ప్రేమించుట అంటే కృపాసహితంగా ఉండుట. మనుషులు దేవుని ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞకు లోబడి ఉండుట. దేవుడే కాదు, ఒక హయ్యర్ పర్సన్ లోవర్ పర్సన్ని ప్రేమించడం అంటే కృపాసహితంగా ఉండుట.
ఒక చిన్న వ్యక్తి గొప్ప వ్యక్తిని ప్రేమించడం అంటే ఆ వ్యక్తికి లోబడి ఉండుట. మన జీవితంలో దేవుడు మనలను ఉన్నత స్థితిలో పెట్టొచ్చు, భేద స్థితిలో పెట్టొచ్చు, ఇచ్చే స్థితిలో పెట్టొచ్చు, తీసుకునే స్థితిలో పెట్టొచ్చు. అయితే మనం తీసుకునే స్థితిలో ఉంటే ఇచ్చేవానికి పట్ల ఎటువంటి విధేయత కలిగి ఉండాలి. మనం ఇచ్చేవాడం అయితే పుచ్చుకునే వారి పట్ల ప్రేమించుటలో ఎంత ముందుండి మనల్ని మనం తగ్గించుకుని ప్రేమించాలి. ఈ విషయాలు యేసుక్రీస్తు ప్రేమను ధ్యానించటం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా ప్రేమించుటలో, ఆ ప్రేమను వ్యక్తపరచుటలో క్రీస్తుని పోలి ముందు మనం ఉందాం. ఎదటవాడు నాకేమి చేస్తాడు, ఏమి చేసాడని ప్రేమించడం కంటే వాటన్నింటినీ ప్రక్కన పెట్టి క్రీస్తు నా నుంచి ఏమీ ఆశించకుండా నన్ను ప్రేమించిన దేవుడు, నేను ఎదుటి వారిని ఆ విధంగా ప్రేమించే హృదయము నాకు ఇవి ప్రభువా అని దేవుడిని అడుగుదాం. పరిశుద్ధాత్ముడు అట్టి ప్రేమ మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, మేము ఎదుటి వారిని వారి స్టేటస్ని చూసి, వారి స్థితిగతులను చూసి, ఫ్యూచర్లో వారు మాకు ఉపయోగపడతారేమో అని చూసి మేము ప్రేమించే విధంగా మాలో ఉండకుండా, యేసయ్యా నీవు ఏ అర్హత లేని మమ్మల్ని నువ్వు ఎలా ప్రేమించావు, అట్టి ప్రేమ మేము ఎదుటి వారికి ఇవ్వగలిగే నీ పరిశుద్ధ హృదయం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మనకి తోడుండి నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.